సారీ. ఏయ్ కళ్ళు ఎవడు కప్పించచ్చు ఏంటిది? చూసారు కదా అందరూ ఒకరినొకరు కొట్టేసుకుంటున్నారు. నేను గుర్తులేదండి అసలు ఏమైంది. రే అమ్మ వద్దులేదంటదిగా గట్టి మాట అయిపోద్ది అనుకుంటున్నావా? ఈ మధ్య ఆడోళ్ళకి సేఫ్టీ లేకుండా పోతుంది. సారీ చెప్పెళ్ళు. సారీయా? నేనెందుకు సారీ చెప్పాలి? రే బుద్ధిగా సారీ చెప్పంట కదా చెప్పు. నేను చూసుకోపోతే వాడనే చూసుకోవాలి కదా. నా కర్మకాలి మళ్ళీ ఇదంతా వాడి వల్లే అయింది. సరే సరే వాడి సంగతి వదిలే. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు. ఏమోనే నాకేం చేయాలో ఏం అర్థం కావట్లా. కాళ్ళు చేతులు ఆడట్లేదు. తనకేమో ఇది సెంటిమెంట్ ఫోన్ అంట. తన వర్క్ మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉంటుందంట. సరే సరే టెన్షన్ పడకు. ఫస్ట్ దగ్గరలో ఉన్న మొబైల్ షాప్కి వెళ్ళు. అడుగు ఒక 2 to 3 hours లో అయిపోయే పనేనా అని. అయిందనుకో మీటింగ్ ఈవినింగ్కి షిఫ్ట్ చేయి. పర్ఫెక్ట్. నేను వెళ్ళి ఇప్పుడే కనుక్కుంటా. ఇది స్క్రీన్ పగిలిందా స్క్రీన్ కార్డ్ పగిలిందా సరిగ్గా చూడండి, అప్పుడే కదా క్లారిటీ వస్తుంది. అసలు స్క్రీన్ గార్డే లేదు మేడం దీనికి. ఇది రిపేర్ చేయడానికి ఎంత అవుతుంది మేడం? దీనికి బదులు మీరు కొత్త ఫోన్ తీసుకోవడం బెటర్. పైగా ఇది పాతది. దీన్ని రిపేర్ చేయడం కన్నా ఆహాహా ఇదే కావాలి. ఎంత అవుతుంది? అయినా మేడం మన దగ్గర దీనికంటే కొత్త మోడల్స్ ఉన్నాయి. మేడం మేడం 3000. ఓకే, ఎంత టైం పడుతుంది? ఒక 1 week. 1 వీకా? అంత టైం లేదు. ఇవాళ సాయంత్రం కల్లా కావాలి, మ్యాక్స్ రేపటికల్లా. కావాలంటే మీకు వచ్చి ఎక్స్ట్రా పే చేస్తా. మేడం మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చిన పని అవ్వదు మేడం, ఎందుకంటే ఇది పాత మోడల్ కదా. సో దీన్ని రిపేర్ చేయడానికి 1 week పడుతుంది. ఓకే, మీ సిమ్ కార్డ్ ఇస్తాను తీసుకోండి. నైస్ కాఫీ. ఇదిగో ఈ పాత ఫోన్ దొరికింది. సరిపోతుందా? సరిపోతుంది. రిపేర్ చేస్తా అన్నాడా? చేస్తా అన్నాడు కానీ 1 వీక్ అన్నాడు. ఇప్పుడు 1 వీక్ అంటే అనుమానం వచ్చేస్తుందేమో. పోనీ నిజం చెప్పేస్తావా? ఎలాగో రిపేర్ చేస్తున్నావు కదా. నో చెప్పా కదా సెంటిమెంట్ ఫోన్ అన్నాడని. సెంటిమెంటా లేకపోతే నీ మీద ఇంప్రెషన్ పోతుందని భయమా? ఆహా అలా ఏం లేదు. ఫస్ట్ నువ్వు ఏం చేయాలో చెప్పు. మనం ఐటీ జాబ్స్ చేస్తున్నప్పుడు లీవ్స్ కావాలంటే ఏం చేసేవాళ్ళం? ఇప్పుడు ఆ చెత్త ఎక్స్క్యూజులు వర్కౌట్ అవుతాయా? ఇంకా ఆప్షన్స్ లేవు మనకి. ఎక్కడికి వెళ్ళిపోయారండి? నేను ఇంకా మీరు చెప్పిన లొకేషన్లోనే వెయిట్ చేస్తున్నాను. నా ఫోన్కి చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది, మీ ఫోన్కి చేస్తేనేమో మీరు ఎత్తట్లేదు. ఐమ్ సారీ అండి, ఐమ్ రియలీ సారీ. అది సడన్ గా. ఏంటండి సడన్ గా? 10 minutes ముందు వరకు వస్తానన్నారు కదా. అది యాక్సిడెంట్. యాక్సిడెంటా? మీరు ఓకేనా? నాకు ఓకే అండి. అది బామ్మకండి యాక్సిడెంట్. ఓహో, ఇప్పుడు ఎలా ఉంది? పెద్ద మేజర్గా ఏం లేదు, కానీ అర్జెంట్గా ఊరు బయలుదేరాల్సి వచ్చింది. ఒక 4-5 డేస్లో వచ్చేస్తే మీకు ఓకే కదా? మీ ఊరికి మీరు వెళ్తే నాకు ఎందుకండి ప్రాబ్లం? మీ రూమ్మేట్ ఫోన్ చేసి చెప్పండి, నేను వెళ్ళి ఫోన్ కలెక్ట్ చేసేసుకుంటాను. అది కాదండి, కంగారులో నాతో పాటు మీ ఫోన్ కూడా తీసుకొచ్చేసా. అలా ఎలా తీసుకెళ్ళిపోయారండి? ఐ నో ఐఎమ్ రియలీ సారీ అండి. నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. కంగారులో ఏం చేయాలో తెలియక. సరేలేండి, మీరు వచ్చాక తీసుకుంటారు. అంతేనా? ఓకేనా? అయ్యో, ఇది విన్నాక మీరు నన్ను బూతులు తిడతారనుకున్నానండి. చిచ్చి, నేనెందుకంటే అలా అనుకుంటాను. మీరు కానీ నేను నా ఫోన్ తీయకపోయి ఉంటే ఈ పాటికి పక్కా దాన్ని ఎవడోడు లేపేసేవాడు. సో ఫోన్ దొరికిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే. అది ఈరోజు అయితే ఏంటి, 1 week తర్వాత అయితే ఏంటి. అయినా నేను నిన్న మీతో మాట్లాడినప్పుడే అర్థమైంది మీరు ఎంత పెద్ద టెన్షన్ పార్టీయో. సో
ఇట్స్ ఓకే. ఎంత అండర్స్టాండింగ్ ఉన్నావేంట్రా నువ్వు? హలో, ఉన్నానండి. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. పర్లేదులేండి. కాకపోతే ఎప్పుడైనా అవసరం అయితే మాత్రం నా ఫోన్కి కాల్ చేస్తూ ఉంటాను. పర్లేదు కదా? షూర్ ఎనీ టైం అండి. థ్యాంక్స్ అండి, ఉంటాను. హా. ఏంటే నమ్మాడా లేక బాగా తిట్టాడా? నమ్మాడే. ఒక్క మాట కూడా అనలేదు తెలుసా. ఇంకా రివర్స్లో మీ వల్లే నా ఫోన్ దొరికింది, ఇవాళ ఇస్తే ఏంటి 4 రోజుల తర్వాత ఇస్తే ఏంటి అన్నాడే. చాలా మంచోడే. దాన్ని కామన్ సెన్స్ అంటారే, దానికోసం కూడా పొగడాలా ఇప్పుడు నువ్వు వాడిని? ఏమోనే, నీకు తెలుసు కదా నా గురించి, ఏది సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను. అలాంటిది నేను ఏం చెప్పకుండానే అర్థం చేసుకున్నాడే వాడు. ఓ అక్క ఆగుతావా? మార్నింగ్ నుండి చూస్తున్నా, ఓ మెలకలు తిరిగేస్తున్నావు. అసలు నువ్వు వాడి ఫేస్ కూడా చూడలేదు, అది గుర్తుందా లేదా నీకు? అయినా నేను ఏమన్నా ఇవాళ ప్రపోజ్ చేసి రేపు పెళ్లి చేసుకుంటా అంటున్నానా? జస్ట్ కనెక్ట్ అయ్యాను అంటున్నాను. అయినా ఏంటి ఫేస్ చూడలేదు అని? ఫేస్ చూస్తేనే లవ్వా? కరెక్టే, లవ్ చేయడానికి మనసు ఇంపార్టెంట్, కానీ ఫేస్తో పని లేదు కదా. చూడు తేజు, నాకు నిజంగా ఒక అబ్బాయి నచ్చితే లుక్స్ మ్యాటర్ కాదు. ఒకవేళ నిజంగానే నచ్చితే ఐ వుడెంట్ మైండ్ సేయింగ్ ఓకే టు హిమ్. దట్స్ మీ. ఫేస్ కన్నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్, కనెక్షన్ ఇంపార్టెంట్. ఆహా, ఇంకా? అరే నిజంగానే చెప్తున్నా, ఇప్పటిదాకా సిద్ధు గురించి ఫీల్ అయింది కూడా ఫేస్ చూడకుండానే కదా. నాకు ఒకవేళ ఇంకా నచ్చితే ఐ వుడెంట్ మైండ్ ప్రపోజింగ్ హిమ్ ఆల్సో. సరేలే, ఇప్పుడు ఎలాగో మీరు 1 వీక్ కలుసుకోలేరు కదా, తన ఫేస్ నువ్వు చూడకు, నీ ఫేస్ తనకు చూపియకు. కలిసాక ప్రపోజ్ చేయి, అప్పుడు ఒప్పుకుంటా ఈ సోది కాదని. సరే డన్. ఈ 1 వీక్లో తనకి నా ఫేస్ చూపించను, నేను తన ఫేస్ చూడను. నాకు ఒకవేళ ఇంకా నచ్చితే నేనే ప్రపోజ్ చేస్తా. ఐ యు షూర్? ఐఎమ్ షూర్. ఒకవేళ ఓడిపోతే 6 months ఫ్లాట్లో పనులని నువ్వే చేయాలి. ఓకే డన్. డన్. అయినా బామ్మకి యాక్సిడెంట్ అవటం ఏంట్రా? ఇదేదో ఐటీ ఆఫీస్లో లీవ్ కోసం చెప్పే రీజన్లా ఉంది. ఎక్స్క్యూజ్ ఏం లేదురా, లాస్ట్ 10 minutes ముందు వరకు కూడా మాట్లాడింది. సడన్గా అలా జరిగితే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పు? హ్మ్. ఈ ఫోన్ ఏంటో, ఆ అమ్మాయి ఏంటో, నీ ముచ్చట్లేంటో నాకైతే అర్థం కావట్లా. సర్లే, ఇదిగో నా పాత ఫోన్. థ్యాంక్స్ రా. ఇంతకీ దీంట్లో సిమ్ ఎలాగా? నా దగ్గర ఇంకోటి ఉందిలే. మరి నీ అకౌంట్స్ అన్ని పాత నెంబర్కే లింక్ అయి ఉన్నాయి కదా, పనులు ఆగిపోవా? ఈ 4 రోజులు పని చేయాలనుకోవట్లేదురా. సాటర్డే సండే తేడా లేకుండా ఈ సంవత్సరం అంతా గొడ్డు చాకరీ చేశాను. అందుకే కొన్ని రోజులు చిల్ అవుదాం అనుకుంటున్నాను. చిల్లంటే ఫోన్లో అమ్మాయితోనేగా? రేయ్ బాగరు. కానీ 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 హలో ఐషు గారు, నేను సిద్ధు. దిస్ ఇస్ మై న్యూ నెంబర్. ఛా, ఎప్పుడు బయటకు వెళ్దాం అనుకున్నా వర్షం పడుతుంది. ఓ వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఇక్కడ హైదరాబాద్లో కూడా వర్షం పడుతుందండి. ఇప్పుడే కరెంట్ కూడా తీసేసాడు. ఓ ఓకే నైస్. ఇంతకీ బెంగళూరులో బామ్మగారు బాగానే ఉన్నారా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇవాళ దుర్గా మళ్ళీ కాల్ చేశారు. ఆ నెంబర్ నుండి కాల్ వస్తే ఎత్తకండి, లైట్ తీసుకోండి. అసలు ఏంటి ప్రాబ్లం? టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఓకే. అవును, మీకు ఇన్స్టా ఉందండి? నేను ఇన్స్టా అండ్ స్నాప్ వాడనండి, ఓన్లీ వాట్సాప్. ఓ ఈ సిద్ధుగాడు ఏంట్రా ఫోన్ ఎత్తాడు? ఇక్కడ ఎంత నచ్చి జరుగుతుందో తెలుసా వాడికి? ఏమో సార్, నేను కాల్ చేస్తే కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేడు. ఇక్కడ ఇచ్చిన అడ్రస్లో కూడా లేడంట. మ్యాటర్ తెలుసా వాడికి? తెలిసినట్లేదు సార్, నేను కూడా ఒకసారి కనుక్కుంటా. కనిపిస్తే రమ్మని చెప్పు. పైనుంచి ఎక్కేస్తున్నారు ఇక్కడ, యాక్షన్ తీసుకోమని. ఓకే సార్.
ఐషు ఫోన్ వస్తుందే. వస్తున్నా, ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ. ఛట్! ఏం మనుషులరా బాబు. ఫోన్ మిస్డ్ కాల్సా? నేను ఇప్పుడే వస్తా. ఇంకేంటి సంగతులు? ఐషు గారు చెప్పండి. హలో, ఉన్నారా? హా, అదే అండి, మీ ఫోన్కి మేనేజర్ అనే కాంటాక్ట్ నుంచి 4 మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఓ, ఆ బొగ్గడా. సారీ అండి, ఏదో ఫ్లోలో వచ్చేసింది. అయ్యో పర్లేదండి, అప్పుడప్పుడు ఎమోషన్ కోసం కొన్ని పదాలు వాడాల్సి వస్తుందిలేండి. అయినా వాడి పేరు వింటేనే నాకు చిరాకు వచ్చేస్తుందండి, అదేంటో. హో, కానీ ఇంపార్టెంట్ ఏమో అండి, ఒకసారి కాల్ చేయండి. లైట్ అండి, 3 రోజుల నుండి డెలివరీస్ పోలేదు, దానికే ఫోన్ చేసి ఉంటాడు. డెలివరీసా? మీరు డెలివరీ బాయా? డెలివరీ బాయ్ అంటే నైస్. ఏ యాప్స్ యూస్ చేస్తుంటారు? ఒకటని కాదులేండి, ఎప్పుడు ఎవరు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తారో, ఎవరు తక్కువ కమిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. నైస్. ఎందుకో అండి, నాకు డెలివరీ బాయ్స్కి అస్సలు పడదు. మొన్న క్యూపిడో బుక్ చేశానా, తనతో గొడవ. మా కెఫే కూడా అప్పుడప్పుడు డెలివరీ బాయ్స్ వస్తుంటారు, వాళ్ళతో కూడా పడదు. ఓ, మీకు కెఫే ఉందా? అవునండి, రీసెంట్గానే నేను నా ఫ్రెండ్ కలిసి స్టార్ట్ చేశాం. అయితే నేను మీ కెఫేకి పక్కా వచ్చుంటాను. మీ కెఫే పేరేంటి? ఆ, చెప్పను, కలిసినప్పుడు చెప్తా. అదేంటండి? అన్నీ ఇప్పుడే మాట్లాడేసుకుంటే కలిసినప్పుడే మాట్లాడుకుంటామండి. కొంచెం క్యూరియాసిటీ ఉండేవండి. ఓకే అండి. ఓకే అండి, నాకు చిన్న పనుంది, నేను మళ్ళీ చేస్తాను. ఓకే అండి. హలో ఐషు గారు, ఐషు గారు. చెప్పండి. అది మా అమ్మగారు వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తానన్నారు, ఒకసారి అవి రాగానే ఫార్వర్డ్ చేయగలరా? ఓకే, ష్యూర్. కానీ ఏం ఫొటోస్ అండి? అంటే నాకు సంబంధాలు చూస్తున్నారు. వాట్? సంబంధాలా? అవునండి, అంటే మా అమ్మగారికి నా ఫోన్కే పెట్టమని చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఫోన్ పోయిందని తెలిస్తే మళ్ళీ కంగారు పడతారు కదా. ఎందుకు అంత షాక్ అయ్యారు? షాక్ అని కాదండి, అంటే ఈ కాలంలో కూడా అమ్మ వాళ్ళు చెప్పిన సంబంధాలు చేసుకునే వాళ్ళు ఉన్నారా అని. అంటే ఇప్పుడు ప్రెసెంట్ రిలేషన్ గట్రా ఏం లేవు, సో అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నాను. ఓ, ఓకే ఓకే. ఈ లెక్కను చూస్తే మీరు పక్కా రిలేషన్లో ఉన్నట్టుకున్నారు. లేదు, బట్ వెయిటింగ్ ఫర్ ద వన్. ఓకే అండి, నాకు లేట్ అవుతుంది, వర్క్ ఉంది, నేను మళ్ళీ చేస్తాను. అన్నట్టు నా వాట్సాప్కి లాక్ ప్యాటర్న్ డి అండి, అది యూజ్ చేయండి. ఓకే అండి, ఏమైనా ఫొటోస్ వస్తే పంపిస్తా. ఓకే అండి, బాయ్. బాయ్. ఎవరి అమ్మాయి? బాగుంది. నిజంగా బాగుందా? ఇంతకీ ఎవరు? సిద్ధుకు సంబంధాలు చూస్తున్నారంట, వాళ్ళ అమ్మ పంపింది. మ్యాచెసా? నేమ్ శ్రావ్య, 1 and only డాటర్. హైదరాబాద్లో ఐటీ జాబ్, ఊర్లో ఇల్లు పొలం. వెయిట్ 50 తులాల బంగారం కూడా ఇస్తారంట. నిన్నే బెట్టన్నా ఇవాళ మ్యాచ్ అంటున్నావు, ఏంటి సంగతి? ఆపు, అదేదో పెద్ద సిద్ధు ఓకే చెప్పేసినట్టు ఈ సంబంధానికి అప్పుడే. నో చెప్పడానికి ఒక్క రీజన్ చెప్పు. రీజన్ లేదు కానీ ఒక ఐడియా అయితే ఉంది. ఏంటది? ఇప్పుడు నేను శ్రావ్య ఫోటో తనకు పంపితేనే కదా చూడాలి. అంటే ఇప్పుడు ఏ ఫోటో పంపితే తనే కదా శ్రావ్య. ఒసేయ్, వాడెంత నచ్చినంత మాత్రాన తప్పుడు ప్రొఫైల్ పంపిస్తావా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అండ్ లవ్ అండ్ వార్ అని పెద్దలు ఊరికే అనలా. అయినా నీ ఫోటో పంపుతావు, వెంటనే నో చెప్తాడు. అంటే నా ఉద్దేశం, అమ్మో ఇంత అందంగా ఉంది, ఈ అమ్మాయి మన రేంజ్ కాదులే అని నో చెప్తాడని. కవరింగ్ బాగానే చేసావులే గానీ చంపుతా నా ఫోటో పంపిస్తే. శ్రావణి, కేఫ్ అంతా మందే. పిజ్జా కావాలా, బర్గర్ కావాలా, శాండ్విచ్ కావాలా, నీ ఇష్టం, నువ్వు వచ్చే చెప్తా. రే మనీ, ఇట్రారా. మేడం, మా మేడం పిలుస్తుంది, నేను తర్వాత చేస్తా, బాయ్. మేడం, నీ గర్ల్ ఫ్రెండ్ చూడ్డానికి ఎలా ఉంటుందిరా? మేడం, నా కళ్ళతో చూస్తే అంతఃపురంలో కలర్స్ స్వాతిలా ఉంటుంది మేడం. అబ్బో, నీ కళతో కాదు గాని మా కళతో ఎలా ఉంటుందో చెప్పు. ఏ బో యావరేజ్ మేడం. అవునా?
నీ గర్ల్ ఫ్రెండ్ది సింగిల్గా ఉన్న ఫోటో ఒకటి పంపించు. పెద్ద క్లారిటీ హెచ్డీ ఏం అక్కర్లా, బ్లర్ ఉంటే మహా మంచిది. పెట్టొచ్చు కానీ ఎందుకు మేడం? రేపు బయటికి వెళ్ళాలి, లీవ్ కావాలన్నా వాట్సాప్ చేయమంటారా, మెయిల్ చేయమంటారా? ఎలాగోలాగా పంపురా. వాట్సాప్ ఈజ్ గుడ్ ఆప్షన్ మేడం. ఆ అమ్మ టేస్ట్ ఏంటి ఎలా ఉంది? తేజు ఫోన్ చూడవే. నీయోడే ఫోన్ చేసేది. హలో సిద్ధు గారు. హలో ఐషు గారు. స్పీకర్లో పెట్టు, స్పీకర్. చెప్పండి. అదేనండి, ఏం లేదు, నా కాంటాక్ట్స్లో బాబాయ్ ఆర్కేపీ అని ఒక కాంటాక్ట్ ఉంటుంది, కొంచెం ఫార్వర్డ్ చేస్తారా? ఓకే అండి, నేను ఫార్వర్డ్ చేస్తా. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో హలో సిద్ధు గారు. ఉన్నానండి. అదే పెళ్లి చూపులు ఏమైంది అని శ్రావ్యతో. అది నో చెప్పేశారా? ఆహా, ఓకే చెప్దాం అనుకుంటున్నానండి. ఓకే చెప్తారా? అలా అలా ఎలా చెప్తారు? ఐ మీన్ ఫొటోస్ ఫార్వర్డ్ చేసేటప్పుడు చూశాను, అమ్మాయి చాలా యావరేజ్గా అనిపించింది. నా కళ్ళతో చూడండి, దేవత రాగుంది. అంటే అమ్మాయి పెద్దగా చదువుకోలేదు, బీటెక్ కూడా అవ్వలేదు, పెద్దగా ఆస్తులు కూడా లేనట్టున్నాయి. అమ్మాయి మంచిదైతే చదువు డబ్బుతో ఏం చేసుకుంటామండి, ఇద్దరం ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బతికేస్తాం, అంతే కదండి? అంతే అనుకోండి, కానీ 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 ఏంటండి? కానీ ఇంకా బెటర్ దొరకొచ్చేమో కదా. వచ్చిన ఫస్ట్ సంబంధంకి ఓకే చెప్పేసేంత కంగారు ఏమని చెప్పండి. లేదనుకోండి. అందుకే చెప్తున్నాను, కొంచెం ఆగండి. ఈ లోపల తనకంటే మంచి అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయి దొరకొచ్చేమో కదా. అవును, కరెక్టే అండి. ఇది నేనెందుకు ఆలోచించలేదంటారు? చాలా బాగా చెప్పారండి. సరే, ఓకే అండి, తర్వాత కాల్ చేస్తాను. ఓకే అండి, ఉంటా. చూసావా ఎలా కన్విన్స్ అయిపోయాడో? ప్రపంచంలో ఎవడైనా దాన్ని కన్విన్సింగ్ అంటాడానే. నువ్వు వాడి రియాక్షన్ కోసం ఎలా ఎదురు చూస్తున్నావో, వాడ అమ్మాయికి ఎస్ చెప్తే నీ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నాడు. పడిపోయాడంటవా తేజు? వాడి గురించి తెలియదు కానీ నువ్వు మాత్రం మొత్తానికి పడిపోయావు. హాయ్ తేజు. హాయ్ సతీష్, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్ టు. ఏంటి సార్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు? హే సతీష్, ఎలా ఐమ్ ఉన్నావు? గుడ్. లాంగ్ టైమ్. యా, చాలా రోజులైంది కదా. ఎగ్జాక్ట్లీ. బై ద వే, హీస్ మై కొలీగ్ సాగర్. హాయ్. ఓ హాయ్. మా కంపెనీకి అన్అఫీషియల్ కల్చరల్ హెడ్. ఏదో వీళ్ళ అభిమానం. ఓ మొన్న మీ కేటరింగ్ కాంట్రాక్ట్ పోయింది కదా, అది మనోడు వల్లనే. అవన్నీ ఇప్పుడు ఎందుకు? వాళ్ళు కాఫీలో కారప్పొడి లాంటి క్రియేటివ్ రివెంజ్లు ఏమన్నా ప్లాన్ చేస్తే రేపు ఆఫీస్లో లీవ్ కూడా ఇవ్వరు. అయినా ఇట్స్ నాట్ హిస్ ఫాల్ట్, హీ వాజంట్ కాన్ఫిడెంట్, ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా. యా యా, ఫేర్ ఎనఫ్. అందుకనే ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో కూడా చెప్పకుండా తీసుకొచ్చా, టేస్ట్ చేపిద్దామని. ఓ సూపర్, కూర్చోండి అయితే. షూర్. హౌ వాస్ యువర్ ఆఫీస్? కొలీగ్స్ అంతా సెట్ అయిపోయారా? యా ఎవ్రీథింగ్ ఇస్ కూల్ నౌ. అది మన ప్లేస్. 1 సెకండ్. షూర్. హలో రే, రూమ్ కేసు ఆ షూలో పెట్టమని పెట్టావా లేదా ఎప్పటిలాగా మళ్ళీ షిట్ అంటావా? షిట్. ఎక్కడున్నావు? నేను మాదాపూర్ దగ్గరలో ఉన్నాను. సూపర్ రా, నేను కూడా పక్కనే ఒక కెఫేలో ఉన్నాను, వచ్చేసి కలిసి వెళ్దాం. సరే, లొకేషన్ పంపు. సో హౌ వాస్ ద ఫుడ్? యాక్చువల్గా గార్లిక్ బ్రెడ్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగున్నాయి, కానీ పాస్తా మాత్రం సో అనిపించింది. ఓ, వాట్ అబౌట్ యూ? యాక్చువల్లీ పాస్తా నాకు చాలా నచ్చింది, ఫ్రైస్ కెన్ బి అ బిట్ బెటర్. ఓ, సో ఇట్స్ అ టై అన్నమాట. వి నీడ్ అ థర్డ్ పర్సన్ టు జడ్జ్. మేడం, డ్రింక్స్ రెడీ. ఇన్ఫాక్ట్ I'll get it. యా.
నా ఫ్రెండ్ ఒకడు వస్తున్నాడు, వీల్ ఆస్క్ హిమ్ టు రివ్యూ. ఏమంటారు? యా లెట్ హిమ్ డిసైడ్. అమ్మాయి పేరు ఐశ్వర్య. మ్మ్. పరిచయం అయ్యి గంట కూడా కాలేదు, మ్మ్. ఇంకా మొహం కూడా చూడలేదు. కానీ ఎందుకో తిని నాకు చాలా నచ్చేసిందిరా. మొహం కూడా చూడకుండానే నచ్చేసిందా? ఫేక్ ప్రొఫైల్ అయి ఉంటుందా? ఈ మధ్య వీడియో కాల్స్ కూడా నమ్మలేం రే, దానికి కూడా బోల్డ్ యాప్లు వచ్చేసాయి.